హల్లా గైస్, సండే వచ్చిందంటే ముక్కలైందే ముద్ద దిగదు మనకి. సో చికెన్ షాప్కి వచ్చి చికెన్ అయితే కొట్టించేసాం. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత లైటర్తో స్టవ్ వెలిగించిన తర్వాత ఆయిల్ అనేది ఒక ప్యాన్లో వేసుకొని కడాయిలో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత మనం ఆనియన్ కోసి ఉంటాం కదా, ఆ ఆనియన్ని బాగా నూనెలో వేగనివ్వాలి. మంచిగా వేగాలి. వేగిన తర్వాత సగం తీసి పక్కన ఉంచుకోవాలి, ఎందుకంటే బిర్యానీలో మళ్ళీ వేస్తాం కదా మనం. ఇదేమో చికెన్ కోసం ఆ తాలింపు, ఇదేమో బాస్మతి రైస్ వేయడానికి. ఇప్పుడు మనం ఏదైతే చికెన్ తీసుకొచ్చామో ఆ చికెన్ని బాగా అన్ని పెరుగు, పసుపు, కారం, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. మనం అలాగా నిమ్మకాయలన్నీ పిండుకున్న తర్వాత మనకు బాగా టేస్ట్ బాగా రావాలంటే మనం మిక్స్ చేయాలి. బాగా అది టేస్ట్ రావాలంటే మనం అన్నీ ఆల్ మిక్స్ చేసిన తర్వాత మంచిగా కలపాలన్నమాట. కలిపి ఒక 5 మినిట్స్ అలా ఉంచామనుకో మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. 5 మినిట్స్ ఉంచాం కదా, ఇప్పుడు మనము కర్రీలాగా చేసుకుంటాం అనమాట. కర్రీలాగా చేసుకుని అలా వేసుకుంటాము. సో మనమైతే అన్నీ మిక్స్ చేసి ఉంచాం కదా, ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ మనకు కావాల్సినంతసేపు ఇంకొంచెం టేస్ట్ రావాలంటే మనం వేసేసి అలా ఉంచవచ్చు అనమాట. అప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం దానికి పట్టేసి మంచి టేస్ట్ వస్తుంది. టేస్ట్ వచ్చాక మనం తినేటప్పుడు కొంచెం పుల్ల పుల్లగా మంచిగా బాగుంటుంది అనమాట. మనకు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎవరికి తగినట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు అండి. ఎలా చేయాలనే రూల్స్ అయితే ఏం లేవు. ఎవరికి తగినట్టుగా ఆ మోతాదులో చేసుకోవచ్చు. కాసేపు కలపాలి, కలిపేసి మళ్ళీ దాని మీద మూత వేయాలి. మనం ఎన్ని గ్లాసులు అయితే బాస్మతి రైస్ పెడుతున్నామో అన్ని గ్లాసులు వాటర్తో తాలింపు వేసుకొని నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత అది బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇదిగో అయిపోయింది, ఆల్రెడీ అయిపోయాక ఒక పక్క తీసుకుని ఉంచుకోవాలి. మళ్ళీ చికెన్ కలుపుకోవాలి, ఉడికిందో లేదో ఇంకోసారి చూసుకోవాలి. హెవీగా వాటర్ పోయకండి, వాటర్ పోస్తే టేస్ట్ అనేది పోద్ది. మూత వేసుకోండి. మూత వేసుకున్న తర్వాత ఓకే, రైస్ అయితే అయిపోయింది. సో అది వాటర్ లేకుండా కొంచెం డ్రైగా ఉండేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే బిర్యానీలోకి బాగుంటుంది కాబట్టి. వాటర్ అయిందనుకోండి, ఇప్పుడు ఆ వాటర్ ఈ వాటర్ కలిపేసి కొంచెం అంటే టేస్ట్ లేకుండా ఉంటుంది. డ్రై అయిన తర్వాత మనం వేసుకున్నాం అనుకోండి, సో ఆ చికెన్కి దీనికి మంచి టేస్ట్ కలిగేలాగా వస్తుంది. సో అందుకని కొంచెం డ్రై అయిన తర్వాత వేసుకోండి, వేసుకుంటే బాగుంటుంది. సో మనకు కావాలంటే కలర్ వేసుకోవచ్చు, లేదు అంటే న్యాచురల్గా కావాలంటే మనం నార్మల్గా పెట్టుకోవచ్చు అండి. సో అలాగ మనం వేయించుకున్న ఉల్లిపాయలు పైన వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలర్ కావాలంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు.